ఓం భీం బుష్ ఈ ప్రపంచం ముందు తలకిందులై ప్రజలంతా రాజకీయ వచ్చుగాక. రే భాష వాతావరణం చల్లగా ఉంది. ఈ హరిగాని కొట్టి టెండర్ వేసి ఒక కోటర్ మందన్న తెప్పించుకుంటారా? నీ వరకే నా మందు, నేను బీరు తెప్పించుకోవద్దా? సర్లే ఫోన్ చేయాలి. తెప్పించుకో, ఫోన్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ అంట. ఈ దొంగనాగుడు కరెక్ట్ గా టయానికి ఎత్తారా ఫోను? కాదన్నా, నాకు డౌట్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే డేట్ లోనే ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అన్నా లేకపోతే కవరేజ్ అయ్యారు. నీ సంవత్సరానికి ఒకసారి అడిగిపోతానంట. అంటే అజ్ఞాతవాసంలోకి ఏమన్నా పోతాడా? నాకు తెలియక అడుగుతా. అడిగిపోతాడు బా. రే అదో మన చంద్రన్ వచ్చాడు. నో చంద్రన్ ఇట్రా అట్రా. నా హరిగానికి 3 రోజుల నుంచి ఫోన్ చేస్తాడా, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ యాడి వెంటాడు నీకేమన్నా తెలుసునా? రే వానికి ఫోన్ చేస్తా అంటే వాడిని ఫోన్ పని చేయలేరా? వాళ్ళ ఇంటికాడ వినా వాళ్ళని అడిగితే 2 రోజుల నుంచి లేడు అని చెప్పినారు. మురళిగానికి ఫోన్ చేసినా? మురళిగానికి అంతవరకు ఏమైనా ఉంటాడేమో. ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే మురళికి ఫోన్ చేస్తా. వాళ్ళిద్దరు కలిసిపోయింటారు నాకు తెలిసి. డౌటే. నెంబర్ ఉంది కదా? ఉందిలే. వాళ్ళిద్దరు కలిసి ఆడకని తెంకోమని. చెప్పడా? రే మురళి, ఈడు హరిగాడు కనపలే, నీకేమైనా కనిపించాడా? నాకు కనపడలేపటా. నేను వెతుకులాడినా, వాళ్ళ బంధువులు అడిగినా, వాళ్ళ తెలిసిన వాళ్ళు అడిగినా, అందరూ అడిగినప్పటా కనపడలే. అడిగినాడు. అడిగిపోయినబ్బా నా కొడుకు కరెక్ట్ గా ఈ టైం కు కనపడ్డాడు. సరేలే అయితే మేము అనుకుంటాం ఏడున్నాడో. సరే సరే, నువ్వు కూడా ఎత్తుకులాడతాడు. సరేలే. ఈయనకి కూడా తెలియదంట, ఈడు ఎత్తుకులాడతాడంట. మన వాళ్ళు వచ్చినారులే. ఇలా తెలిసింటే హరిగాడు ఏడనో చేట ఉన్నాడని. ఏ మన హరిగాడు ఏమన్నా కనపడినాడా లేదరా స్వామి? మన పులిందల రింగ్ రోడ్లు అన్ని తిరిగినాయి, ఏడ కనపడాలి అసలు. రాణితోపు, శిల్పారాము, పూలంగల్లు, కొత్త బస్ స్టాండ్ మొత్తం తిరిగినాయి. ఏడ కనపడంలే, ఫోన్ ఎత్తడంలే 2 రోజుల నుంచి. ఈడేమి ఇక్కడ నుంచి వచ్చాడు? మన హరిగాడు కొండలు, గుట్టలు, తుప్పలు అన్ని తిరిగినా, ఏడ కనపడలేనా? మరి ఎట్లా చేద్దాం చంద్రన్నా? దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరంలే. ఆ గుట్టలో చిప్పగిరి స్వామి అని ఉన్నాడు. ఏంది చిప్పగిరి స్వామి? చిప్పగిరి స్వామి పెద్ద ఫేమస్. అతని దగ్గరికి పోతే 4 నిమ్మకాయలు మంత్రి ఇచ్చినారంటే వాడు ఆడునే ఉరుకుతొచ్చాడు కూర్చోవాల్సిందే. అవునా? నేను కూడా ఇన్న పేరు చాలా ఫేమస్. ఇంటే ఇన్నావు కానీ మరి అదే పోయి 4 నిమ్మకాయలు దాపో. అడిగి పోదాంపా. ఓం భీం బుష్ ఈ ప్రపంచం ముందు తలకిందులై ప్రజలంతా రాజకీయ వచ్చుగాక. స్వామి ఓ స్వామి, స్వామి స్వామి ప్రపంచం అంతా అంతం ఏందో లేదో ఈ ప్రజలంతా రాజకీయ ఇచ్చారు స్వామి. స్వామి ఒక చిన్న సమస్య వచ్చి పడింది స్వామి. రే మీరు ఎందుకు వచ్చారు తెలుసున్నారు, మురుకున్నారా? స్వామి మా హరిగాడు 3 రోజులు అయింది అజ్ఞాతంలో పోయినాడు. వాడు యాడున్నా ఈ ముగ్గులోకి వచ్చి పడేట్టుకు వచ్చే స్వామి. నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి. ఓం భీం బజూకా. రే హరిగాడు ఎక్కడున్నా ఈ ముగ్గులో పడాలంటే మంచిగా కాపాడుకుంటారా? ఓం భీం బజూకా. నేను చెప్పింది నాకాలు కదా నిమ్మకాయలు రా. నా పేరు నీకెట్టే తెలుసు స్వామి? ఆ నిమ్మకాయల మీద నా అవసరాలు హరిగారి పేరు పలుకురా. చిప్పగిరి స్వామి అంటే పవర్ఫుల్ రా. స్వామి హరిగాడు ఎక్కడున్నా వచ్చి ఈ ముగ్గులో కూర్చోవాలా? అరే 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 మీ నిమ్మకాయలు నేను ముగ్గులు పెట్టండి రా. ఓ భీం బజూకా. స్వామి మా హరిగాడు వచ్చి ఈ ముగ్గులో పడతాడా స్వామి? ఓ భీం బజూకా. హరిగాడు ఎక్కడున్నా ఈ ముగ్గులో వచ్చి పడుగాక. ఓం భీం హరిగాడు అవాగామి. స్వామి స్వామి జై చిప్పగిరి స్వామి, చిప్పగిరి స్వామికి జై. హరిగా ఇన్నాళ్ళు ఆడిపోయినావురా నువ్వు? 3 రోజులు
స్వామి స్వామి వాళ్ళు అడుగుతున్నారు కదా చెప్పు స్వామి చెప్పురా మొత్తం నిజం చెప్పమంటావు స్వామి? మొత్తం అంతా చెప్పు. అరే స్వామి చెప్తా స్వామి, చెప్పుకుంటే నాకేదో అయ్యేటట్టుంది. ఏం లేదు స్వామి, జూన్ 11వ తేదీ నా బర్త్డే ఉంది. వీళ్ళకి దొరికితే అంతా కడుగు నీళ్ళు తాగుతాలే మరుగుడ్డు అట్లా మొత్తం బీర్లు అన్ని తాగేసి లెక్కంతా అయిపోతారని చెప్పేసి సంవత్సరం నీ అజ్ఞాతం లేకపోతా స్వామి. సంవత్సరం నీ అజ్ఞాతం లేకపోతా స్వామి. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇదేనా చేసేది? నీకోసం ఎదగలేక మేము తెచ్చాను. ఎంతకి తెగించారా? ఓ భీమ్ బజూకా రే నా దక్షిణరా నా దక్షిణరా రే నా దక్షిణరా నా దక్షిణరా వాడు మాకే లెక్కిడు, నీకే దచ్చిచ్చేది. రాత్రి ఫుల్ గా బర్త్డే ఫంక్షన్ ఉంది, పదరా. ఉందా? ఓ భీమ్ బజూకా అడిగారు పార్టీ ఉందంట. పదరా అయిపోతావు. ఓం భీమ్ బజూకా అడిగారు పార్టీ ఉందంట. పదరా అయిపోతావు. సో అందరికీ నమస్తే అన్న. అనుకోకుండా అయితే ఈ వీడియో తీసినాము, అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న వాళ్ళు ఎవరు లేరు, మన టీం వాళ్ళు అంతా ఎవరెవరు పనులుగా బెంగళూరుకు యానంకు అలాగే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఊరికి వెళ్ళిపోయారు. సో అనుకోకుండా చేయడం వల్ల ఇలా వచ్చింది వీడియో. అయితే జస్ట్ ఫన్ కోసం మాత్రమే ఈ వీడియో చేసినాము. సో పిల్లలు కూడా వీళ్ళంతా వీడియో చేస్తుంటే చూద్దామని చెప్పి వచ్చినారు అంతే. ఇంకా వచ్చినారు కాబట్టి లేట్ అయిపోయింది కాబట్టి చిన్న హనీ కేకులు తెచ్చినాం పిల్లల కోసం ఇవి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చింటే కనుక ఎవరు షేర్ చేయాల్సిన అవసరం లేదు. నా బర్త్డే సందర్భంగా ఈ వీడియో చేసినాం అంతేనా? ఓకే, బుద్ధి పుడితే చేయండి లేకపోతే హాయ్ ఫ్రెండ్స్, అందరూ హరికి కామెంట్ రూపంలో హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే, హ్యాపీ బర్త్డే హరేనా. హరి థ్యాంక్ యూ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ రా. ఉండండి రా, నేను ఏ రోజు కేక్ కోయలే కానీ అనుకోకుండా మేము ఏదో చిన్న వీడియో చేసుకున్నాం వచ్చినాం, కేక్ తెచ్చినాం, కోసేది ఏముండదులే. ఓ భీమ్ బజూకా హ్యాపీ బర్త్డే. Subscribe.